నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతమంది ఆడపిల్లలకి తెలియకుండానే కొన్ని హెల్త్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటుంటాము. సర్వసాధారణంగా మనం మాట్లాడుకుంటే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇటువంటి సమస్యలు అండ్ కొంతమందికి మైగ్రేన్ ఉంటూ ఉంటుంది. సో పెళ్ళి అయిపోయింది, మనకంటూ ఒకళ్ళు సపోర్ట్ ఉన్నారని ఒక ఆ రెస్పాన్సిబిలిటీ అనుకోవాలా, లేదు అంటే ఆ చనువు అనుకోవాలో తెలియదు. జాబ్ మానేసి కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటూ ఉంటుంది, ఎస్పెషల్లీ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత చాలామంది అత్తింటి వాళ్ళు, అత్తవారు కావచ్చు, భర్త కావచ్చు, మానసిక వేధింపులకు గురి చేస్తూ ఉంటుంటారు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఓకే, బట్ జాబ్ చేయాల్సిందే అని. ఇది మానసిక వేధింపుగా పరిగణించవచ్చా? లీగల్ ప్రకారంగా కనుక మనం చూసుకుంటే, వివాహం జరిగిన తర్వాత అనారోగ్య సమస్యల వల్ల కనుక జాబ్ మానేయాలి అనుకున్నప్పుడు అత్తింటి వాళ్ళు కనుక చేయాల్సిందే అన్న ఒక కండిషన్ పెడితే ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి ఉష గారు. సో నేను మొదట చెప్పినట్టుగానే ఆడపిల్లలకి కొన్ని చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కొన్ని బయటికి కనిపించవు కానీ మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మైగ్రేన్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు చాలా తెలియకుండానే లోపల సతమతం అవుతూ హెల్త్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి. అటువంటి ప్రాసెస్లో రెస్ట్ మోడ్కి వెళ్ళాలనో, కొంత విరామం తీసుకుందామనో ప్రతి ఆడపిల్ల అనుకుంటూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే లేదు, జాబ్ చేయాల్సిందే, ఏదేమైనా ఆ 30 రోజుల తర్వాత వచ్చే శాలరీ మా అకౌంట్లలో పడాల్సిందే అని ఒక కండిషన్తో మానసికంగా హింసిస్తూ ఉంటుంటారు. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? భర్త భార్యని ప్రోత్సహిస్తున్నాడా, బలవంతం చేస్తున్నాడా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడా, బలవంతం చేస్తున్నాడా? ప్రోత్సహించడం వేరు, బలవంతం చేయడం వేరు. ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆమెకి కొన్ని అభిరుచులు ఉంటాయి, ఆమెకి కొంత సొంత వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా జాబ్ చేయాలా, జాబ్ వద్దన్నది ఆమె యొక్క వ్యక్తిగత ఇష్టం. ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. మీరు అన్నట్టు పెళ్ళైన తర్వాత భర్త యొక్క కొంత కనుసనాలు ఉండాలి, కొంత రిలాక్స్ అవ్వాలి, కొంత రెస్ట్ తీసుకోవాలి. అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర ఏ కారణాలైనా కావచ్చు. పర్టికులర్ అనారోగ్య కారణాలని చెప్పి మనం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ ఏ కారణాలైనా కావచ్చు. అంత మాత్రాన పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీ నుంచి ఇన్కమ్ కావాల్సిందే, నువ్వు కూడా జాబ్ చేయాల్సిందే, జాబ్ చేయకపోతే ఈ ఇంటిని నేను నడిపించాలి అని ఎవరైతే భర్తలు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, మీ భార్య ఆమె ఒక వస్తువు కాదు, ఆమె ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, ఆమె ఒక ఆర్గాన్ కాదు. ఆవిడకి సొంత వ్యక్తిత్వం ఉంది, సొంత అభిరుచులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. దానికే మన చట్టాలు, మన న్యాయాలు, మన కోర్టులు, మన సెక్షన్స్ అవన్నీ కూడా దానికి అనుగుణంగా రాశారు. ఆమె ఏదో ఒక ఆకాశం చుట్టుపడి ఒక బ్రహ్మాండం కాదు. ఆమెకంటూ ఇష్టాలు లేకుండా ఆమె కూడా మీలాగే ఒక మనిషి, ఆమెకు సొంత వ్యక్తిత్వం ఉంటుంది. ఆమె చదువుకుంది, తన ఇష్ట ప్రకారంగా చదువుకుంది. ఆ ఇష్టాల్లో మీరు ఆమె లైఫ్లో సగం లైఫ్లో ఎంటర్ అయ్యారు. 25 ఏళ్ళప్పుడో, 30 ఏళ్ళప్పుడో, 35 ఏళ్ళప్పుడో ఆమె మీ లైఫ్లోకి ఎంటర్ అయింది. అంత మాత్రాన చిన్నప్పటి నుంచి ఆమెకి వెళ్ళేది, ఆమెకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని ఉంది. అంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం పూర్తిగా కాలరాసేసి నా చెప్పు చేతల్లో ఉండాలనుకున్నటువంటి మగ మహారాజులు ఎవరైతే ఉంటారో వారికి హెచ్చరికగా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆమెను మీరు కాస్త పుష్ చేసినా, ఫోర్స్ చేసినా, బలవంత పెట్టినా, ఎంకరేజ్మెంట్ కాకుండా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీరు ఆమెని జాబ్ చేయమని ప్రోత్సహించారా అంటే, బలవంతం చేశారంటే మీరు రకరకాల ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్టాలు ఆమెకు సపోర్ట్గా ఉన్నాయి. 498A కేసు కావచ్చు, DVC కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, మెంటల్ హెరాస్మెంట్, క్రూయల్టీ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ఆమెకు ఇష్టం లేదు, వదిలేసేయండి. భర్తగా మీరు ఆమెను పోషించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవును, కరెక్టే, మీ పైనే ఉంది. కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ విషయంలో కొంతమంది భర్తలు రకరకాల స్టెప్పులు వేస్తారు. మేము పెంచి పోషించలేమండి, నేను జాబ్ చేయలేను, నేను ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వలేని చెప్పి కోర్టులకి విన్నవించుకునే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. ఆ సందర్భాల్లో సుప్రీంకోర్టు విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. మీరు అడుక్కు తినైనా సరే మీరు వచ్చి మీ భార్యని పోషించాల్సిందే, మీ పిల్లల్ని పోషించాల్సిందే తప్ప ఆమె ఇన్కమ్ తెచ్చుకుంటుంది కదా అంటే అది మార్గం కావచ్చు. ఆమె ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆమెను పుష్ చేసి, ఆమెను ఫోర్స్ చేసి, బలవంత పెట్టి అధికారం లేదు. అడుక్కుని తినైనా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే దొంగతనం చేసేనా భార్య పిల్లల్ని పోషించమని చెప్తోంది. ఈ పదం వాడకూడదు బీయింగ్ అన్ అడ్వకేట్గా, కానీ అక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీస్ చదివితే ఇలాంటి వర్డ్సే వస్తాయి. అక్కడ మీరు ఏదో రకంగా 4 రోడ్ల జంక్షన్ కూడలో నిలబడైనా, బిచ్చమెత్తుకోనైనా మీ భార్య పిల్లల్ని పోషించాల్సిందే అని చెప్తున్నాయి చట్టాల విషయంలో. జాబ్ విషయం వచ్చేసరికల్లా తప్పనిసరిగా ఆమె ఇష్టాలకు వ్యతిరేకంగా మీరు ఫోర్స్ చేస్తే, ఎంకరేజ్మెంట్ కాకుండా ఆమెకి ఇష్టం ఉంది జాబ్ చేయాలి, చేసుకొనివ్వండి. అలా కాకుండా నేను ఫోర్స్ చేస్తాను, నువ్వు చేయాల్సిందే అంటే కుదరని పని. అలా చేసినట్లయితే మీరు శిక్షార్హులు అవుతారు. ఆమె తీసుకున్న స్టెప్, ఇంట్లో కూర్చొని ఒక వాట్సాప్ మెసేజ్
ఆమె జస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి పెట్టింది. ఎక్కడికి ఆమె పోలీస్ స్టేషన్ కూడా ఎక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక వాట్సాప్ మెసేజ్, నా భర్త ఇట్లా మెంటల్గా టార్చర్ చేస్తున్నాడు, కొట్టాల్సిన అవసరం లేదు. మానసికంగా హింసించినా సరే అది కూడా ఒక రకమైన క్రూయల్టీ కిందకు వస్తుంది. ఇమీడియట్గా మీ మీద DVC యాక్ట్ అపోజ్ అవుద్ది, మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. 498A కేసు, అందులో కూడా క్రూయల్టీ వస్తుంది. వరకట్న వేధింపులు, ఖచ్చితంగా మీ ఇంటి నుంచి ఇంత అమౌంట్ తీసుకొని రావాల్సిందే, నేను కారు కొనుక్కోవాలి కాబట్టి EMI కట్టాల్సిందే, నేను పలానా ఇల్లు కొంటున్నాను హౌసింగ్ లోన్ కడుతున్నాను కాబట్టి నువ్వు జాబ్ చేసిన హౌసింగ్ లోన్ కట్టు, నేను ఇంత తీసుకొస్తాను నువ్వెంత తీసుకొనిరా అని చెప్పి, నువ్వు చేయకపోతే మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకొచ్చి నాకు అమౌంట్ ఇవ్వాల్సిందే అని బలవంత పెడితే మీకెందుకండి పెళ్లి? మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? పోయి రోడ్డు మీద వేరే పని చేసుకోవచ్చు కదా. షీఈ్ నాట్ ఇన్ ఏటీఎం మిషన్ కాదు కదా. ఏటీఎం అయినా సరే మన అమౌంట్ పెడితే మనకు వస్తుంది. అంతకన్నా దారుణంగా పెట్టేది ఇది కాదు కదా. ఆ కనీసం జ్ఞానం ఉండండి భర్తలే కనీసం. అలా కాకుండా మీరేమో ఆమెను ఫోర్స్ చేసినట్లయితే మీరు చట్టార్హులు, మీరు చట్ట ప్రకారంగా మీరు శిక్షార్హులు అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చెప్పినట్టుగానే ఇంకొక పాయింట్ అడగాలనుకుంటున్నాను సార్. చాలా మంది భార్యలు జాబ్ చేసే ప్రాసెస్లో ఏదైతే శాలరీ ఉంటుందో అనా పైసాతో సహా విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక రూల్ కూడా మనం చూస్తుంటుంటాం. అసలు ఇది చాలామంది బయటికి చెప్పుకోలేరు ఆడవాళ్ళు. కనీసం వాళ్ళు మళ్ళీ ర్యాపిడోలో ఊబర్లో బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే, వీళ్ళు కష్టపడిన. ఇటువంటిది కూడా మానసిక హింస కిందకి వస్తుంది అంటారా? దీనికి సంబంధించి చట్టంని ఏ విధంగా ఆశ్రయించవచ్చు అంటారు? కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చెప్పారు ఉష గారు. దీనికి కూడా ఆమె యొక్క ఆర్థిక స్వేచ్ఛ ఉంది, ఆమెకు స్వేచ్ఛ ఉంది, ప్రతి స్వేచ్ఛ ఉంది ఆవిడకి. ఆవిడకి ఇష్టం వచ్చినట్టు శారీ కట్టుకోవచ్చు, ఆవిడ ఇష్టం వచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు, ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా తన యొక్క ఆదాయాన్నే కాదు మీరు సంపాదించిన ఆదాయంలో కూడా ఆమెకు షేర్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. మీరు ఆమె ఇన్కమ్ ఎంత వస్తుంది ప్రతిరోజు లెక్కలు చూపించాల్సిందే. 30వ తారీఖు వస్తే ఇమ్మీడియట్గా సెకండ్స్లో ఇంత ఇన్కమ్ వచ్చింది కాబట్టి అతనికి చూపించాలి అన్నటువంటి ఊహలో కానీ మీరు ఉంటే ఇమ్మీడియట్గా ఊహ నుంచి బయటికి రండి. మీ యొక్క కుటుంబ పరంగానో వ్యక్తిగత పరంగానో ఇతరత్ర ఏదైనా మీరు కాస్త తల ఒగ్గినట్టుగా కాస్త ఆయనకి చనువుగా ఆయనకి కాస్త మీరు అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంటే మాత్రం మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పిల్లల కోసమో మరొక కారణాలు. మీ కుటుంబం వేరు, మీ లైఫ్ వేరు. భర్త ఏ స్థాయిలో కావచ్చు, మీరు ప్రతి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ మీరు చూపించాల్సిన అవసరం కూడా లేదు. అలా మిమ్మల్ని ఫోర్స్ చేస్తే అతను కూడా శిక్షార్హుడు అవుతాడు. అది కూడా మానసికంగా మెంటల్ క్రూయల్టీ కిందకి వస్తుంది. ఫినాన్షియల్ అంటే ఫినాన్షియల్గా ఆమె ట్రబుల్ చేసే విధంగా వస్తారు. ఆమె స్వేచ్ఛ, ఆమె ఇస్తే తీసుకోండి లేకపోతే ఊరుకోండి, అంతేగాని ఖచ్చితంగా ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు, తనకు వచ్చే ఇన్కంలో మోర్ దెన్ 75 to 80%, ఇంకా పచ్చిగా చెప్పాలంటే 95% అమౌంట్స్ అన్ని కూడా ఈఎంఐలకు పోతున్నాయి. అది ఏ ఈఎంఐలు కావచ్చు, బైక్ ఈఎంఐయా, కారు ఈఎంఐయా, హౌసింగ్ లోన్ ఈఎంఐయా, పర్సనల్ లోనా, ఇతరత్ర రకరకాల ఫైనాన్స్లో ఈఎంఐలు కట్టుకుంటూ బతికేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆమె ఇన్కమ్ ఖచ్చితంగా చూపించాలి, కట్టాలి. నువ్వు కూడా ఇందులో ఫోర్స్ చేస్తే మాత్రం మీరు మానసికంగా ఆమెను టార్చర్ చేసినట్టుగా వస్తుంది, మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తుంది, ఫిజికల్ క్రూయల్టీ కిందకు వస్తుంది, ఆమెను ఫినాన్షియల్ క్రూయల్టీ కిందకు వస్తుంది. చట్ట ప్రకారంగా DVC యాక్ట్ మీ మీద ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చట్టపరంగా మీరు కూడా శిక్షార్హులు అవుతారు ఉష గారు. సో మీరు అన్నట్టుగానే చాలా మంది ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈవెన్ పేరెంట్స్ని అడిగినా తప్పదు, ఇంకా పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలనే ధోరణిలో ఉంటుంటారు. ఆడపిల్ల గనక వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలనుకుంటే, స్వతంత్రంగా బతకాలి అనుకుంటే లీగల్ పరంగా మీరు ఎటువంటి సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు సార్? చట్టం తెలుసుకోవడం మీ హక్కు, న్యాయం ఎప్పుడూ మీ వైపునే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు నిజంగా ఇటువంటి సఫర్ అవుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, అయ్యో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్గా చట్టాలు మీకు సపోర్ట్ ఉంటాయి. రవీంద్రనాథ్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాడు. ఎనీ టైం 24/7 కాల్ చేయండి. మీ విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి, ఎవరికి కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇమ్మీడియట్గా కాల్ చేయండి. మా లీగల్ టీం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ఎనీ టైం అందుబాటులో ఉంటారు. కాల్ చేయండి, అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. శారీరకంగా మేము సఫర్ అవుతున్నాం, దీనికి ఎలా సొల్యూషన్, ఎలా చేస్తే బాగుంటుంది. కౌన్సిలింగ్ అనండి. మీ కౌన్సిలింగ్ అవసరమా, మీ భర్త కౌన్సిలింగ్ అవసరమా, లేకపోతే ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరమా? అంటే ఇమీడియట్గా నేను ఏదో కోర్టులు వేసేయమని, చట్టాలు వేసేయమని, పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ముందుగా కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేద్దాం ఉష గారు. మనం వాళ్ళు వచ్చే ప్రతి క్లయింట్కి కూడా మనం కూర్చొని కౌన్సిలింగ్ చేద్దాం. ఇమ్మీడియట్గా ఈ రకంగా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ కంటెంట్ ఏముంది, మీ ప్రాబ్లం ఏం చెప్పండి. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పర్వాలేదు, లేదా భారతదేశంలో ఎక్కడున్నా పర్వాలేదు, లేదంటారా వరల్డ్లో మీరు ఎక్కడున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే ఇటువంటి సమస్యతో మీరు ఫ్యామిలీ పరంగా సమస్యలు పడుతున్న ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఏ రకమైన ప్రాబ్లం ఉంటే రవీంద్రనాథ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యకు సరైన పరిష్కారం కూడా చూపిస్తారు ఉష గారు. డెఫినెట్గా సార్. సో మీలో ఎవరైనా సరే, ఎస్పెషల్లీ ఆడపిల్లలు జాబ్ చేయాలన్న ఒత్తిడి ఉంది, జాబ్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలన్న ఒత్తిడి ఉంది, స్వతంత్రానికి కూడా మేము బతకలేని సిచ్యువేషన్లో ఉన్నాం అనుకునే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. దీంతో పాటు ఫ్యామిలీ పరంగా ఏదైనా సరే మీరు ఇబ్బందులు
పడుతూ ఉన్నారు లేదా ఆఫీస్లో ఇబ్బందులు పడుతున్నారు అనుకునే వాళ్ళైనా సరే లీగల్ టీం, రవీంద్రనాథ్ గారి లీగల్ టీం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి వస్తూనే ఉంటుంటారు. సార్ చెప్పినట్టుగా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టినా సరే మీకు ఓదార్పుతో పాటు ధైర్యాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో లీగల్ పరంగా కూడా కొంత ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మీలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది, దానికి కనుక అప్రోచ్ అవుతే రవీంద్రనాథ్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.